హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, మీ కొరకు జస్ట్ రిలాక్స్ కొరకు ఒక వీడియో తీస్తున్నాం. నచ్చితే ఒక లైక్ వేయండి, వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంత మ్యాటర్ ఏముండదండి, ఏదో అట్లా జస్ట్ టైం పాస్ కొరకు. బిజీగా ఉండే వల్ల కొంత రిలాక్స్ అవుతుందని ఆశ. ఇది పసుపు చేనండి, అది చింత చెట్టు. ఒక 1 month అయితే ఈ పసుపు మనం తోడడం జరుగుతుంది. పచ్చని పొలాలు చూడండి, పులకరించండి. ప్రకృతి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ప్రకృతిని వర్ణించడం మన తరం కాదు. ఈ కెమెరా అంత నీట్గా ఏం రాదండి, కొంతవరకు ఏదో అట్లా గ్యాదర్ చేస్తున్నాం. సన్ రైజ్ నీళ్ళలో పడి కొద్దిగా చక్కగా కనిపిస్తుందని తీస్తున్నా. ఒక్కొక్కసారి మంచి వ్యూస్ దొరుకుతున్నాయండి, కానీ ఇప్పుడు ఏం వ్యూస్ కనిపిస్తలేవు. అప్పుడప్పుడు పక్షులు, వాటి సౌండ్స్, ఏదో అట్లా మీకు సరదా చూస్తారని తీస్తున్నా ఈ వీడియో. అప్పుడప్పుడు వేరే వేరే పక్షులు వస్తుంటాయి, కానీ వాళ్ళు ఏం రావడం లేదు. ఏదో పచ్చదనం చూస్తారని అనుకుంటున్నాను. ఇది పత్తి చేనండి. ఇక్కడ ఎల్లిగడ్డ పెట్టామండి. కోతుల బాధకి ఇవాళ వేసాం. ఈ కాలంలో వ్యవసాయం చేయాలంటే చాలా కష్టతరంగానే ఉంది. ఏదో చూపిస్తున్నాం అంతే, టైంపాస్కి అంతే తప్ప వ్యవసాయంలో బాగా పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, పంటలేమో తక్కువ అవుతున్నాయి. కోతుల బాధకి ఇవాళ వేయడం జరిగింది. వ్యవసాయం చేసేవారికి ఇది బోర్ కొడుతుంది. ఎప్పుడు ఏదో ఒక వర్క్లో ఉండేవారికి మాత్రం కొంత రిలాక్స్గా ఉంటుందని అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ చేసే విద్యార్థులకైనా ఎవరికైనా కొంత రిలీఫ్ ఇస్తుందని ఆశపడుతున్నాను. అది మిర్చి తోట అండి. అది
నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, వీలైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏదైనా పంటలను చూడాలన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుందండి. ఈ వ్యవసాయదారులకు అయితే ఏమి ఉపయోగం ఉందండి, ఏదో అట్లా చూస్తాను తప్ప వేరే ఏం పని చేయదు. పచ్చదనం చూడడం వలన కళ్ళకు కొంత మేలు జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఈ వీడియో వల్ల మేలు ఏం జరగదు, కానీ న్యాచురల్గా పచ్చదనాన్ని చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.